కృతజ్ఞతలు. ఒక ప్రభుత్వ స్థలంలో గుడిగడితే గుడి మున్సిపల్ వెంటనే పక్కన ఆక్రమిస్తే చెప్పండి సార్ గడ్డి పబ్లిక్ ప్రెస్ చెప్పండి ఏం జరిగింది తీసుకున్న వాళ్ళ మీద తొలగించేస్తారా దాంట్లో ఓట్లు లేదు సార్, అది ఓట్లు నోటీస్ వచ్చాయా ఏమని చెప్పండి. మేమేమంటే ఈ 4 నెలలు ఇచ్చి ధర్నా చేయదండి కూడా 3 నెలలు 4 నెలలు ధర్నా చేయలే. మీరు చేస్తారని ఉద్దేశంతోనే ఎప్పుడైతే మామూలే వాళ్ళకి పబ్లిక్ సార్ ఎంపీడీఓ గారు మా పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో తెలుస్తుంది. ఆయన నంద్యాల జిల్లా డోన్ మండలం యాపతిన్న గ్రామ పంచాయతీ పరిధిలో 1999 సంవత్సరంలో ఈరోజు అప్పుడున్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే అందులో గ్రామ రోడ్డు మధ్యలో ఒక స్థలాన్ని కేటాయించి ఇది బస్ గ్రామ అవసరాల కోసం కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి వాళ్ళు దాన్ని కొన్ని రోజులుగా పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఓటర్ల కోసం వినియోగించుకుంటూ దాన్ని ఆక్రమించుకోవాలని చూస్తూ ఉన్నారు. ఈ విషయమైన స్పష్టంగా అధికారులకి తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఈరోజు సిపిఐగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఆందోళన చేయడం జరిగింది. ఈరోజు చాలా స్పష్టంగా ప్రభుత్వ ప్రజల కోసం ఉపయోగించేటువంటి గవర్నమెంట్ ఒక బస్టాండ్ని ఈరోజు ఆక్రమించుకుంటున్నారు. గోడలు కట్టుకుని బేస్మెంటలు కట్టుకుంటున్నారు. కానీ అధికారులకి, పోలీసు అధికారులకు కానీ, ఎంపీడీఓ గారికి కానీ, లేదంటే ఇన్నోటి తహసీల్దార్ గారు ఎన్నోసార్లు చెప్పారు. ఇది తహసీల్దార్ గ్రామగడ్డ భూమి ఎంపీడీఓకి సంబంధించినటువంటిది. దీన్ని ఎంపీడీఓ గారే దీనికోసం చేయాలని చెప్పారు. స్వయంగా ఎమ్మెల్యే శాసనసభ్యుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని గ్రామ ప్రజలు సిపిఐగా మేము తీసుకుపోవడం జరిగింది. ఆయన స్పష్టంగా గ్రామ అవసరాల కోసం కేటాయించేటువంటి భూములని గ్రామ అవసరాలకి కేటాయించాలా, ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి బస్టాండ్ కట్టరని చెప్పేసి అధికారులు స్పష్టంగా అధికారులకు ఆదేశించినప్పటికీ నిర్లక్ష్యం చేయడంతో ఈరోజు గ్రామ ప్రజలు సిపిఐగా ఆందోళన చేయడం జరిగింది. ఈరోజు అధికారులు ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ఈరోజు ప్రజల అవసరాల కోసం కేటాయించినటువంటి స్థలాలని అన్యాక్రాంతమైతున్నా పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి వెంటనే బస్టాండ్ నిర్మాణం చేపట్టి ప్రజలకు సౌకర్యం కోసం దీన్ని కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే ఆక్రమించుకుంటూ ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఒక కేటాయించినటువంటి స్థలాలకి ఆ విధంగా చేయడం గ్రామ ప్రజలందరూ కూడా చాలా అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా, గ్రామాలు లేకపోయినా అనేక సమస్యల మీద పోయినప్పటికీ అన్యాక్రాంతం అవుతున్నాయి. ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన రహదారిని ఆక్రమించుకుంటా ఉన్నారు, అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే దీన్ని నిర్మాణం చేపట్టాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. యాపదిన్న గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించి హోటల్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి గ్రామస్తులు అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మేము ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి అలాగే ఎంపీడీఓ గారికి కంప్లైంట్ చేసాం. దాన్ని విచారణ చేసి గతంలో కూడా ఇదే ఫిర్యాదు వచ్చింది. ఆయన వాళ్ళ మధ్యలో ఏదో కోర్టులో ఉందని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఇక్కడ ఒక సెంటు స్థలంలో ఏదైనా ఒక పేదవాడు పోయి ఏదైనా ఇంటి నిర్మాణం కోసం ఇల్లు కట్టుకోవాలనుకుంటే అతనికి నోటీస్ ఇచ్చి కేసు పెడతా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ స్థలం ప్రధానంగా బస్టాండ్ నిర్మాణం కోసం అక్కడ తీసినటువంటి స్థలాన్ని గ్రామస్తులందరూ వ్యతిరేకించినా సరే ఒక వ్యక్తి దౌర్జన్యంగా ప్రజలందరూ భయపడిచి దాని నిర్మాణాన్ని చేపడుతూ ఉంటే, ఓటర్లు కడతా ఉంటే అక్కడ ఎంపీడీఓ గారు చూడనట్టు వ్యవహరించడం, ధర్నా చేసినా సరే వినతిపత్రం ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి, పోలీసులకు ఫిర్యాదు చేసినా దాన్ని ఆపే పరిస్థితి.
ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా అది ప్రభుత్వ స్థలము, బస్టాండ్ నిర్మాణాన్ని చేపట్టండి, కావాలంటే నేను దానికి కావాల్సిన నిధులు కూడా ఇస్తానని చెప్పేసి ఒక పక్క చెప్తా ఉన్నాడు. ఇక్కడ మరి ఎంపీడీఓ గారు పూర్తిగా ఒకరికి అనుకూలంగా ఈరోజు నిలబడేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు ధర్నా చేసాం సిపిఐ పార్టీ తరఫున. ఇమ్మీడియట్గా ఒక పేదోడు స్థలం, ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తే కేసు పెడతా ఉన్నారు. ఈరోజు ఒక దౌర్జన్యకారుడు హోటల్ నిర్మాణం చేసుకుంటుంటే అతని మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఓ పక్క ఎంపీడీఓ గారు కోర్టులో ఉంది అంటున్నాడు. కోర్టులో ఉంటే కోర్టులో ఉన్న స్థలాన్ని దౌర్జన్యంగా మరి హోటల్ కడతా ఉంటే మీరు ఎందుకు కేసు పెట్టలేదు? కాబట్టి దీన్ని మీరు ఓ పక్క ఆయనకు అనుకూలంగా పోతా ఉన్నారు. దీంట్లో మీ అవినీతి ఏమైనా ఉందా, లేకుంటే దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎంపీడీఓ గారు. లేని పక్షంలో ఈరోజు శాంతియుతంగా నిర్ణయం చేసి ధర్నా చేశాం. రేపు రాబోయే రోజుల్లోన ఎంపీడీఓ గారు దీని మీద ఎవరైతే ఆక్రమణ చేసుకున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఏదైతే ప్రభుత్వ బస్టాండ్ కట్టడానికి స్థలం ఉందో దాన్ని బస్టాండ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని చెప్పేసి దానికి కావాల్సినటువంటి నిధులు కూడా ఎమ్మెల్యే గారు ఇస్తారన్నారు. కాబట్టి ఆ గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా బస్టాండ్ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా కోరుతున్నాం. లేని పక్షంలో